హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర కుట్టి వ్లాగ్స్ అండ్ కుకింగ్ వరల్డ్. ఫ్రెండ్స్, నేను రీసెంట్గా అమెజాన్లో ట్రైప్యాడ్ అయితే తీసుకున్నానండి. ఇది వరకు నా వీడియోస్ అన్నీ మా హస్బెండ్ అయితే షూట్ చేసేవారు. సో మా హస్బెండ్ కొంచెం దూరంగా ఉండడం వల్ల ఏంటంటే నేనే ఓన్గా వీడియోస్ షూట్ పెట్టుకోవడం అనేది కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో దానికోసం అనేసి నేను అమెజాన్లో ఈ ట్రైప్యాడ్ అయితే తీసుకున్నాను. ఇది వరకు ఒక ట్రైప్యాడ్ అయితే బుక్ చేశానండి. అది అంత క్వాలిటీ లేదనమాట. సో తక్కువ కాస్ట్కి వస్తుంది కదా అనేసి ఒక 600 అలా వచ్చిందనమాట అప్పట్లో. సో నేను అది తీసుకున్నాను, కానీ అది అంత బాగాలేదు. సో తక్కువ బడ్జెట్లో, మరీ మనకి హెవీగా పెట్టలేం కదండి, కొంచెం తక్కువ బడ్జెట్లో ఎవరైనా ట్రైప్యాడ్ తీసుకోవాలనుకుంటే కనుక ఇది బెస్ట్ అనమాట. దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ నా వీడియో మీకు ఏమైనా యూజ్ అయితే చిన్న లైక్ కూడా చేయండి. దీని క్వాలిటీ ఎలా ఉంది, కాస్ట్ మొత్తం మనం ఈ వీడియోలో చూద్దాము. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓవరాల్గా దీని పేరు అయితే డిజిటెక్ లైట్ వెయిట్ డీవీ ట్రైపాడ్ అనమాట. దీని మోడల్ నెంబర్ కూడా ఉందండి, DTR 550 LW అనేసి వచ్చింది. సో మనకి ఓవరాల్గా దీనికి ఫోన్ పెట్టుకోవడానికి మనకి సపరేట్గా ఒక హోల్డర్ అనేసి తీసుకున్నాను అనమాట. దీంట్లోనే వచ్చింది, ఇంక్లూడ్ అయ్యి వచ్చింది అనమాట. ఇది మనకి కెమెరాకి పెట్టుకోవడానికి వీలుగా ఉంది, ఫోన్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందనేసి దీనికి ఒక హోల్డర్ కూడా ఫ్రీగా ఇచ్చారు. సో అది చూసుకుని నేను ఇది బుక్ చేయడం జరిగింది. ఇది పోర్టబుల్ స్టార్టెడ్ ఫర్ డీవీ కెమెరా అనమాట. కెమెరా కూడా ఫిట్ చేసుకోవచ్చు. అండ్ స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. మ్యాక్సిమం లోడ్ 5 kgs అనమాట. దీని మ్యాక్సిమం లోడ్ వచ్చేసి వెయిట్ వచ్చేసి 1.2 kgs ఉంటుందండి ఇది ఓవరాల్గా. సో అంతేకాకుండా మనకి కాస్ట్ కూడా మనకి ఇక్కడ మీరు చూసే ఉంటారు, 2495 అనేసి ఉంది. కానీ మాకు ఓన్లీ 1500కే వచ్చిందనమాట. 1500కే నేను ఈ ట్రైప్యాడ్ అనేది తీసుకున్నాను అమెజాన్లో. దీని మీద కాస్ట్ వచ్చేసి 2495 అనేసి ఉంది. మనకి అమెజాన్లో ఆఫర్ నడుస్తుందండి. ఈ ఆఫర్లో అయితే నేను తీసుకున్నాను. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను నేను. సో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుని మీకు ఏమైనా ఉపయోగపడితే కనుక తీసుకోండి. మనకి ఇక్కడ చూపిస్తున్నారు చూసారండి, స్టాండ్కి ఏమేమి ఉంటాయి అనేసి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. 3-way హెడ్ విత్ అడ్జస్టబుల్ ఫ్యాన్ అనేసి ఉంటుందని చెప్పి అదొకటి. నెక్స్ట్ కింద చిన్న ఉక్ లాంటిది కూడా ఉంటుంది. అండ్ బబుల్ హెడ్ టు అడ్జస్టెడ్ హారిజంటల్ పొజిషన్ అనేసి ఉందండి. మనకి హారిజంటల్ పొజిషన్ అనేసి కూడా ఉంటుందన్నమాట. మల్టీపర్పస్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, షార్ట్స్కి అండ్ నార్మల్ వీడియోస్కి అండ్ కెమెరా ఫిట్ చేసుకోవడానికి కూడా అవైలబుల్గా ఉందన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది. మనకి పైన అయితే మనకి ఇలా కనిపిస్తుంది, లోపల ఎలా ఉంది అనేసి కూడా నేను మీకు చూపిస్తాను. నేను ఇది యూజ్ చేసిన తర్వాత మీకు పోస్ట్ చేద్దామని చెప్పేసి ఒక 2-3 వీడియోలు తీసిన తర్వాతే నేను దీని రివ్యూ అనేది మీకు చెప్తున్నానండి. డైరెక్ట్ మనం చూసి చెప్పడం దానికంటే కూడా వాడిన తర్వాత అది ఎలా ఉంది ఏంటనేది చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. అండ్ ఇది బాగా పనిచేస్తుందా లేదా అనేది కూడా నేను చెక్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి. సో ఫైనల్గా మనం ఇదైతే ఓపెన్ చేసేసుకుందాము. ఓపెన్ చేసినప్పుడు తీసిన వీడియో నేను మీకు పోస్ట్ చేస్తున్నానండి. కానీ నేను ఆల్రెడీ ఒక 2-3 వీడియోస్ అయితే దీంతో షూట్ చేశానమాట. షూట్ చేసిన తర్వాతే నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. అమెజాన్ వాళ్ళు చాలా క్వాలిటీగా ప్యాక్ చేసి పంపించారనమాట. మనకి కవరే కాకుండా పైగా దీని లోపల కూడా ఒక కవర్ ఉంది. నేను ఈ వీడియో తీసేటప్పుడు నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఇది ఓపెన్ చేశాను అనమాట. సో దానికోసం అనేసి కొంచెం లాక్కుంటున్నాను బాగాని. దీనిపైన కూడా ఒక కవర్ ఇచ్చారండి, చూసారా. మనకి ప్యాకింగ్ క్వాలిటీ కూడా అమెజాన్లో చాలా బాగుంటుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవి 2 బెస్ట్ అనమాట. దీనికి ఒక బ్యాగ్ కూడా ఇచ్చారండి. బ్యాగ్ తగిలించుకుని ఎక్కడికైనా వేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. బీటెక్ చదువుకునే వాళ్ళు బ్యాగ్ తగిలించుకుని వెళ్తూ ఉంటారు కదా, ఏముంటాయో మనకైతే తెలియదు. నేనైతే బీటెక్ చదవలేదు. సో ఆ టైప్లా ఉందన్నమాట. ఇది చూస్తుంటే కొంచెం ఆ మోడల్ బ్యాగ్లా ఉంది. చిన్న జిప్ ఇచ్చారు. అండ్ బ్యాగ్ క్వాలిటీ కూడా బాగుందండి, చాలా బాగుంది. మన స్టాండ్ ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఈ బ్యాగ్లో పెట్టుకుంటే సేఫ్గా ఉంటుందన్నమాట. చూసారా బ్యాగ్, ఇలా చిన్న జిప్ ఇచ్చారు. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. నేను ఒక్కదాన్నే షూట్ చేసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది, కానీ నేను
జాగ్రత్తగానే తీసాననమాట. మా హస్బెండ్ అయితే మాత్రం తను షూట్ చేస్తూ ఉంటే నేను తీసుకునేదాన్ని, బాగుండేది. కానీ నేను ఒక్కదాన్నే షూట్ చేసుకోవడం, తీసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది. కానీ మీకు చూపించాలి కదా, సో దానికోసం అనేసి ఓపెనింగ్ రోజు తీసిన వీడియోయే మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి మొబైల్ హోల్డర్ అని చెప్పాను కదా, ఇదే అనమాట. మొబైల్ హోల్డర్ కూడా దీనికి ఇచ్చారు. కొన్ని ట్రైప్యాడ్లకి మొబైల్ హోల్డర్స్ అయితే ఇవ్వట్లేదండి. దీనికి మొబైల్ హోల్డర్ ఉంది అని చెప్పే నేను తీసుకున్నాను అనమాట. బాగుంటుంది మొబైల్ హోల్డర్, మళ్ళీ విడిగా కొనాలంటే కష్టం కదా అని చెప్పేసి అది ఉన్నదే నేను తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర కెమెరా అయితే లేదు, నేను ఏం షూట్ చేసినా ఫోన్తోనే షూట్ చేయవలసి వస్తుంది. సో దానికోసం అనేసి ఆ హోల్డర్ ఉన్నదే తీసుకున్నాను. స్టాండ్ క్వాలిటీ ఫోటోలోనే కాదండి, బయట కూడా ఎక్సలెంట్ అనమాట, చాలా బాగుంది. ఇది ఇలా మొబైల్ హోల్డర్ పెట్టుకోవడానికి అనమాట. ఇది ఫైనల్లీ స్టాండ్ అయితే ఇలా ఉంది. ఒకసారి ఓపెన్ కూడా చేసి చూద్దాము ఈ స్టాండ్ని. ఇలా మధ్యలో ఒక హుక్ ఉందండి, అది కొంచెం ఇలా పెడితే స్టాండ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఈ హుక్ ఎందుకు అనేది నాకైతే తెలియదండి, ఫైనల్గా అలా ఉంది. ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి చూసారా, మనం ఒక లేయర్ అయితే మనం ఓపెన్ చేస్తాం, కానీ ఇక్కడ ఇంకో 2 లేయర్స్ ఓపెన్ చేయడానికి హుక్స్ ఉన్నాయన్నమాట. టోటల్ 4 లేయర్స్లా ఉంది. ఇక్కడ ఓపెన్ చేయడానికి 2 లేయర్సా, మధ్యలో ఒకటి 3 లేయర్స్, ఈ పొడుగు ఒకటి, మొత్తం 4 లేయర్స్. హైట్ అయితే చాలా బాగుందండి, చాలా పెద్దగా ఉంది, నాకంటే పెద్దగా ఉందన్నమాట ఈ స్టాండ్. ఇప్పుడు అర్థమైంది మా హస్బెండ్ ఎందుకు నువ్వు పొట్టి పొట్టి అంటారనేది నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. ఎందుకంటే నాకంటే హైట్ ఉందన్నమాట ఈ స్టాండ్. ఇది మధ్యలో స్క్రూ ఇచ్చారండి, ఇది ఓపెన్ చేసుకోవడానికి. ఇది ఒక లేయర్ అనమాట. చూడండి ఇక్కడ ఇది ఉంది కదా, ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ ఇది మనం తీసుకుంటే కనుక, ఈ స్క్రూ తీసుకుంటే 1 లేయర్ పైకి లేస్తుంది. మ్యాక్సిమం 1 లేయర్ సరిపోతుందండి మనకి వీడియోస్ అనేది షూట్ చేసుకోవడానికి. 1 లేయర్ అయితే మ్యాక్సిమం సరిపోతుంది. ఎప్పుడైనా కొంచెం కిందకి చూపించుకోవాలి, బాగా హైట్ ఉంటే బాగుంటుంది అనుకునేటప్పుడు అవి అయితే యూస్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే మ్యాక్సిమం 1 లేయర్ అయితే సరిపోయింది అనమాట. చూసారా, ఈ హుక్ కొంచెం లూజ్ చేసుకుంటే ఈ హైట్ అనేది లేచిందండి పైకి. అది కాకుండా ఇంకో 2 క్లిప్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకుంటే ఇంకా కొంచెం హైట్ అవుతుందన్నమాట. నేను స్టార్టింగ్లో పెట్టినప్పుడు వీడియో చూసే ఉంటే మీకు అర్థమవుతుంది ఎంత హైట్ ఈ స్టాండ్ ఉంది అనేసి. మీరు స్టార్టింగ్ వీడియో చూసుంటే కనుక మీకు బాగా అర్థమవుతుంది. స్టార్టింగే నేను ఓవరాల్గా నేను తీసుకున్న ట్రైప్యాడ్ అని చెప్పేసి ఒక స్టార్టింగ్ పెట్టాను కదండి, ఆ క్లిప్ అది చూస్తే కనుక మీకు దీని టోటల్ హైట్ అనేది తెలుస్తుంది. ఈ క్లిప్స్ అనమాట, ఇలా 2 క్లిప్స్ ఇచ్చారండి. 2 క్లిప్స్ తీసుకుంటే మనకి హైట్ అనేది అడ్జస్టబుల్కి బాగుంది. ఈ 2 లేయర్స్ క్వాలిటీ కూడా బాగుందండి. మేము ఇది వరకు తీసుకునేటప్పుడు ఇంత క్వాలిటీ లేదనమాట స్టాండ్, అది ఊగిపోయేది, ఫోన్ పెట్టేటప్పటికి ఊగిపోయేది. ఇది వెయిట్ బాగానే ఆపుకుంటుంది, బాగానే ఉందన్నమాట. నేను చెప్పాను కదండి, ఇదిగో స్టార్టింగే నేను బాక్స్ మీద చూపించాను కదా, బబుల్ హెడ్ ఆఫ్ అడ్జస్టబుల్ హారిజంటల్ పొజిషన్ అనేసి. ఇది పైన మనం ఫోన్ పెట్టుకుంటాం కదండి, అది మనం బయటకు తీసేసుకోవచ్చు, దానికే పెట్టుకుని ఫిట్ చేసుకోవాలనేది ఏం లేదు. మనం ఈ స్క్రూది చిన్న హుక్లా ఇచ్చారు, క్లోజ్ ఓపెన్ అనేసి ఉందన్నమాట. అది తీసుకుంటే కనుక మనకి దానికే ఫోన్ పెట్టేసుకుని ఇక్కడ ఫిట్ చేసేసుకోవచ్చు. షార్ట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక షార్ట్స్ వీడియోస్కి మనకి ఇక్కడ ఒక చిన్న నట్ అయితే ఇచ్చారు, అది మనం కొంచెం లూజ్ చేసుకుంటే చాలు, మనకి ఎటు కావాలితే అటు తిరుగుతుంది. ఈ మధ్యలో ఉన్న అది ఏంటంటే అది కొంచెం లూజ్ చేసుకుంటే మనకి రౌండ్ తిరుగుతుంది అనమాట. ఫోన్ని అటు ఇటు తిప్పుకోవాలనుకుంటే కనుక మనం ఈ స్క్రూ కొంచెం లూజ్ చేసుకుని తిప్పుకుంటే చూసారా ఇలా రౌండ్ తిరుగుతుంది. ఎక్కడికక్కడ స్క్రూలు మాత్రం భలే పెట్టారండి, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం అనమాట ఇలా చూడడం. ఇది ట్రైప్యాడ్ ఫోన్స్లో చాలా వీడియోలు చూశాను అనమాట. అమెజాన్లో అంటే మీషోలో అలా తక్కువకి వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది పెడుతున్నారనమాట వీడియోస్. అలా అని చెప్పి నేను 600కి వస్తుంది కదా అనేసి ఒక ట్రైప్యాడ్ బుక్ చేస్తే చాలా వరస్ట్ అనమాట. అది ఫోన్ పెట్టేటప్పటికి పడిపోతుంది. మనకు ఫోన్స్ కూడా క్వాలిటీ మనకి ఏంటంటే కొంచెం కాస్ట్ పెట్టి ఫోన్స్ తీసుకుంటాం కదా, అటువంటివి ఏమైనా పెట్టినప్పుడు అవి ఫోన్స్ పాడైపోతూ ఉంటాయండి, కింద పడిందంటే పగిలిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఇబ్బంది లేకుండా
మనం ఏం తీసుకున్నా కొంచెం క్వాలిటీ ఉన్నది తీసుకుంటే మనకది బాగా ఉపయోగపడుతుంది. నేను స్టార్టింగ్ చెప్పిన ఫీచర్స్ అన్నీ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ఫోన్ కూడా పెట్టానండి. ఇలా ఫోన్ కూడా పెట్టి మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా ఫోన్ కూడా పెట్టి అడ్జస్ట్ చేసుకొని చూపిస్తున్నాను మీకు. సో ఇలా మనకి ఎటు కావాలంటే అటు కెమెరాని తిప్పుకొని ఇలా పెట్టుకోవచ్చు అనమాట. టోటల్లీ ట్రైప్యాడ్ అయితే చాలా బాగుందండి. మీకు ఏమైనా యూజ్ అయితే కనుక చిన్న లైక్ చేయండి. అండ్ మీరేమైనా తీసుకుంటే కనుక నాకు చిన్న కామెంట్ చేయండి. నేను తీసుకున్నాను బాగుంది అని చెప్పేసి నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట. నేను తీసిన వీడియో మీకు యూజ్ అవుతుంది అనేసి నాకు చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో మీరేమైనా తీసుకుని మీరేమైనా యూజ్ చేస్తే కనుక చిన్న కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోవద్దు. ఓకే అండి, ఫైనల్లీ నేను తీసుకున్న ట్రైప్యాడ్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకైతే సూపర్ నచ్చిందనమాట. మీకు కూడా నచ్చితే కనుక చిన్న లైక్ చేసేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ట్రైప్యాడ్ తీసుకునే ఆలోచన ఉంటే కనుక నా వీడియో కూడా వాళ్ళకి షేర్ చేయండి. ఏదో చిన్న యూజ్ అవుతుందనేసి చిన్న హోప్ అనమాట. ఓకే, బాయ్ అండి.